తిరువనంతపురం వేదికగా జరిగిన 5వ టీ20 మ్యాచ్లో పరుగుల వరద పారింది. సిక్సర్ల సునామీ వచ్చింది. అసలు రెండు జట్లు కలిసి 496 రన్స్ కొట్టాయి. అంటే 40 ఓవర్లలో 496 పరుగులు. సో క్రికెట్ చరిత్రలో ఇలాంటి విధ్వంసాలు చాలా అంటే చాలా అరుదు. ఇన్ఫ్యాక్ట్ టీ20లో ఇది సెకండ్ హైయెస్ట్ అగ్రిగేట్ స్కోర్. అంటే ఒక మ్యాచ్లో ఇన్ని పరుగులు రావడం ఇది సెకండ్ టైం మాత్రమే. సో ఏదో టీ20 మ్యాచ్లో అయితే మామూలు బ్యాటింగ్ విధ్వంసం చూడలేదు. ముందు మన టీమిండియా బ్యాట్స్మెన్ న్యూజిలాండ్ బౌలర్స్ను ఉతికారేశారు. ఆ తర్వాత వాళ్ళు కూడా బాగానే కౌంటర్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా మన స్ట్రైక్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అయితే చాలా పరుగులు సమర్పించుకున్నాడు. సో నిజంగా ఈ మ్యాచ్ అయితే బౌలర్స్ అందరికీ ఒక నైట్ మేర్ అని చెప్పుకోవాలి. అసలు ఏ బౌలర్ కూడా తప్పించుకోలేకపోయాడు. అందరూ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మెయిన్లీ మన టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సిక్సర్ల వర్షం కురిసింది భయ్య, మామూలుగా లేదు. మన వాళ్ళు బ్యాటింగ్ మొదలుపెట్టిన తర్వాత స్టార్టింగ్ 10 ఓవర్స్లో ఒక ట్రైలర్ మాత్రమే చూపించారు. కానీ ఆ తర్వాత 10 ఓవర్స్లో మాత్రం న్యూజిలాండ్ టీంకు హారర్ సినిమా చూపించారు. సో నిజంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పర్టికులర్గా ది పాకెట్ డైనమిట్ ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్స్ని చీల్చి చెండాడేశాడు. సో ఈ మ్యాచ్ ముందు వరకు టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెన్లో అతని ప్లేస్ విషయంలో కొంతవరకు డౌట్స్ ఉన్నాయి. బట్ ఈ సెంచరీ ద్వారా అతను చెప్పేశాడు, నేనే ఫస్ట్ చేసి వికెట్ కీపర్గా ఉంటే నేను ఓపెనింగ్ చేస్తానని చెప్పి. మెయిన్ అతను ఆడిన ఇన్నింగ్స్లో తన యాక్సలరేషన్ చూడండి. ఫస్ట్ 50 కొట్టడానికి 28 బాల్స్ పట్టాయి. బట్ నెక్స్ట్ 50 రన్స్ కేవలం 14 బంతులు వచ్చేసాయి. అంటే ఏ రేంజ్లో విజృంభించడం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచారు, ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న చేంజెస్ చేశారు. అంటే మనం ప్రీవిడీలో మాట్లాడుకున్నాం 3 చేంజెస్ చేస్తారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ చేంజెస్ వచ్చాయి. మెయిన్లీ మన వల్ల హెవీ బ్యాటింగ్ డెప్త్ని పెట్టుకుని ముందుగా బ్యాటింగ్ చేయడానికి వెళ్ళారు. ఇది కూడా చాలా మంచి మూవ్. అయితే స్టార్టింగ్లో చూసుకుంటే మన టీమిండియాకి అభిషేక్ శర్మ చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతులను 30 పరుగులు చేశాడు. మెయిన్లీ కవర్స్ పై నుండి కొన్ని ఎక్సలెంట్ షాట్స్ కొట్టాడు. బట్ అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం సంజు శాంసన్ది అగైన్ సేమ్ స్టోరీ. తన సొంత గ్రౌండ్లో కూడా ఒక మంచి నాక్ కాలేకపోయాడు. సో అగైన్ సంజు శాంసన్ బ్యాటింగ్లో మళ్ళీ అవే తప్పులు కనిపించాయి. అసలు బాల్ వేయకముందే లెగ్ సైడ్ వైపు జరిగిపోయి డీప్ ఇన్ ద క్రీజ్ వెళ్ళిపోతున్నాడు. దీంతో బాల్ని రీచ్ కాలేకపోతున్నాడు. అండ్ సిరీస్ మొత్తం అదే చేస్తూ వచ్చాడు. ఈ మ్యాచ్లో కూడా సేమ్ స్టోరీ. సో ఒక బ్యాట్స్మెన్ సేమ్ మిస్టేక్ను పదే రిపీట్ చేస్తున్నాడంటే అది అన్యాక్సెప్టబుల్ థింగ్. మెయిన్లీ రాంగ్ టైంలో టీ20 వరల్డ్ కప్కి ముందు సంజు శాంసన్ ఫామ్ కోల్పోయాడు. సో దీంతో ఇంకా అతను మన టీమిండియాలో ప్లేస్ కోల్పోబోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఆల్రెడీ ఇండికేషన్ వచ్చింది. ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ కొట్టాడు. అంటే సెంచరీ తర్వాత అతనికి వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించారు. అంటే మన టీమిండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు సంజు శాంసన్ కీపింగ్ చేయలేదు, ఇషాన్ కిషన్ కీపింగ్ చేశాడు. విచ్ మీన్స్ మన వాళ్ళు టీ20 వరల్డ్ కప్ కోసం ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్కి ఆల్రెడీ ఇషాన్ కిషన్ పెట్టేసుకున్నారు. సో దీనైతే హార్డ్ కోర్ సంజు శాంసన్ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేసి తీరాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ మామూలుగా లేదు, ఓవర్ ది మూన్. అసలు తన పవర్ హిట్టింగ్ కానీ తను కొట్టిన షాట్స్కి కానీ అలాగే స్మార్ట్గా బ్యాటింగ్ చేశాడు. దాన్ని కూడా న్యూజిలాండ్ వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా పోయింది. మెయిన్లో తన ఆడిన ఇన్నింగ్స్లో చూసుకుంటే 4 కంటే 6 ఎక్కువ ఉన్నాయి, 10 సిక్స్లు కొట్టాడు. సో రియల్ ఇషాన్ కిషన్ అవుట్ ఆఫ్ నెవర్ మన టీమిండియా టీ20 టీంలోకి రావడం ఏంటి, ఇలా పెర్ఫామ్ చేయడం ఏంటి, అది కూడా జస్ట్ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు మన టీమిండియాకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా మారిపోయాడు. సో 2 మంత్స్ బ్యాక్ ఇలా జరుగుద్దని చెప్పి ఎవరైనా చెప్తే ఎవరు కూడా నమ్మేవారు కాదు. అంటే ఇషాన్ కిషన్ మళ్ళీ టీంలోకి వస్తాడు, టీ20 వరల్డ్ కప్ ఆడతాడని చెప్పుకుంటే అప్పుడు ఎవరు నమ్మేవారు కాదు. కానీ ఇప్పుడు చూసుకుంటే అన్బిలీవబుల్ వేలా జరిగింది. ఇషాన్ కిషన్కి మొత్తం అన్ని కూడా చాలా బాగా కలిసి వచ్చాయి. మేలీ శుభ్మన్ గిల్ని టీంలోంచి తీయడం వల్ల జితేష్ శర్మను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మన వాళ్ళకి ఓపెనింగ్ వికెట్ కీపర్ కావాలనుకున్నారు. అండ్ ఆ టైంలో చూసుకుంటే ఇషాన్ కిషన్ డొమెస్టిక్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో సడన్గా అతని టీంలోకి తీసుకొచ్చారు. కొన్నిసార్లు టీంలోకి తీసుకొచ్చారు, బట్ మోస్ట్లీ బ్యాకప్గానే ఉంటాడు అనుకున్నాం. అయితే ఈ సిరీస్కి ముందు తిలక్ వర్మ ఇంజరీ అవడం ఏంటి, ఇషాన్ కిషన్ నెంబర్ 3 ఆడించడం ఏంటి, అతను ఇలా పెర్ఫామ్ చేయడం ఏంటి, అసలు ఎవరు కూడా ఈ సిరీస్కి ముందు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇషాన్ కిషన్ యొక్క ఫేట్ ఒక్క సిరీస్తో మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అతను మనకి టీ20 వరల్డ్ కప్లో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ మాత్రమే కాదు, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ కూడా. ఎందుకంటే ఈ సిరీస్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో పాటు గత 2 మ్యాచ్లు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. సో రియల్ ఇషాన్ కిషన్ అయితే మన టీమిండియాకి దొరికిన మరో మెంటల్ నా కొడుకు అని చెప్పుకోవాలి. అంటే మనకు ఆల్రెడీ అభిషేక్ శర్మ ఉన్నాడు, బౌలర్స్ నుతికి ఆరేస్తున్నాడు. అండ్ సరిపోదన్నట్టు ఇప్పుడు ఇషాన్ కిషన్ అతనికి తోడవబోతున్నాడు, అది కూడా పవర్ ప్లేలో ఓపెనింగ్ చేస్తూ. సో దీంతో వరల్డ్ కప్లో అపోనెంట్ టీమ్స్ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్లీ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఈ మ్యాచ్లో చాలా స్మార్ట్గా బ్యాటింగ్ చేశాడు. అంటే ఆఫ్ సైడ్ ఉన్న బాల్స్ని ఆఫ్ సైడ్ కొట్టాడు, అలాగే లెగ్ సైడ్ ఉన్న బాల్స్ని లెగ్ సైడ్ కొట్టాడు. అఫ్కోర్స్ కొన్ని షాట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ కూడా చేశాడు. అంటే మనం శాంట్నర్ బౌలింగ్లో ఒక షాట్ చూసాం, పూర్తిగా ఆఫ్ సైడ్ జరిగి లెగ్ సైడ్ 6 కొట్టాడు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చూసుకుంటే ఎక్కడ కూడా ట్రాక్ తీసి ఆడే ప్రయత్నం చేయలేదు. అంటే బలంగా కొట్టడానికి ప్రయత్నించకుండా జస్ట్ బాల్కి డైరెక్షన్ ఇచ్చేవాడు అంతే. సో సింపుల్గా చెప్పాలంటే ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్లో నాకైతే అభిషేక్ శర్మ షేడ్స్ కనిపించాయి. అంటే అభిషేక్ కూడా చాలా మంచి బ్యాట్ స్వింగ్ యూజ్ చేస్తూ బాల్కి డైరెక్షన్ ఇస్తాడు. సో సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ బ్యాటింగ్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్లో కూడా కనిపించింది. ఇన్ఫాక్ట్ ఇంకా అదనంగా ఇషాన్ కిషన్ స్పిన్నర్స్ని చాలా బాగా కౌంటర్ అటాక్ చేశాడు. మేలీ ఈ షోది వేసిన ఒక ఓవర్లో చూసాం, దండయాత్ర చేశాడు. ఓవర్ లేకుండా 28 రన్స్ వచ్చాయి. పర్టికులర్గా ఓవర్లో సోదిని మామూలుగా మ్యానిపులేట్ చేయలేదు. సో ఇషాన్ కిషన్ అయితే 42 బాల్స్తో తన మెయిడెన్ సెంచరీ పూర్తి చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే 43 బాల్స్కి 103 రన్స్ కొట్టాడు. అండ్ ముందు చెప్పుకున్నట్టు అతని ఇన్నింగ్స్లో 4 కంటే 6 ఎక్కువ ఉన్నాయి, మొత్తం 10 సిక్స్లు కొట్టాడు. వేరే బౌండరీస్ చూసుకుంటే 6 ఉన్నాయి.
సో రియల్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూసుకుంటే పేసర్స్ని చాలా మంచిగా ఆడాడు అండ్ స్పిన్నర్స్ని కూడా బాగా కౌంటర్ అటాక్ చేశాడు. మళ్ళీ తను హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత బేబచ్చం చేస్తాడు. వేరాజ్ అతనికి తోడుగా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతను కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 30 బాల్స్లోనే 63 రన్స్ కొట్టేశాడు. ఎస్పెషల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసాం వీళ్ళిద్దరు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ బ్యాటింగ్ చేశారు. అంటే ఒక 2 ఓవర్స్లో ఇషాన్ కిషన్ దుమ్ము రేపితే నెక్స్ట్ ఓవర్స్ సూర్యకుమార్ యాదవ్ రేవెట్టేశాడు. మరి ముఖ్యంగా సూర్య బ్యాటింగ్లో ఒక సరికొత్త యాంగిల్ కనిపించింది. అంటే నార్మల్గా స్కై ఎప్పుడు బిహైండ్ ది వికెట్ ఎక్కువ ఆడుతూ ఉంటాడు. అంటే అందరికీ ఉండే విషయం అతనికి రివర్స్లో ఉంటుంది. ఆ థర్డ్ మ్యాన్ మరియు ఫైనల్ లెగ్ రీజన్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం డౌన్ ది గ్రౌండ్ అద్భుతమైన షాట్స్ కొట్టాడు. ఎస్పెషల్లీ మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో ఒక సిక్సర్ కొట్టాడు డౌన్ ది గ్రౌండ్. అదైతే మ్యాచ్గా హైలైట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బాల్కి డౌన్ ది గ్రౌండ్ వచ్చాడు కానీ లెంత్ సరిగ్గా లేదు. అంటే మిచెల్ శాంట్నర్ వెనక్కి లాగివేశాడు. అయినా కానీ స్టిల్ సూర్యకుమార్ యాదవ్ స్ట్రైట్ బ్యాట్తో ఆ బాల్ని లాఫ్ చేసి సిక్సర్ కొట్టాడు. సో నిజంగా అయితే అన్బిలీవబుల్ షాట్. అండ్ ఆల్సో దీంతో కూడా డౌన్ ది గ్రౌండ్ ఇంకా చాలా మంచి షాట్స్ కొట్టాడు. సో మొత్తం మీద మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే సరైన టైంలో ఫామ్లోకి వచ్చాడు. ఈ సిరీస్లో అతనే టాప్ స్కోరర్. 5 మ్యాచెస్లో 242 రన్స్ కొట్టాడు. యావరేజ్ 80 కంటే ఎక్కువ ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న 196 ఉంది. విచ్ మీన్స్ ఒకప్పటి సూర్యకుమార్ యాదవ్ని సిరీస్లో మనకి చూపించేశాడు. ఇన్ఫాక్ట్ అతనికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవుట్ కూడా దక్కింది. సో 2025లో స్కైకి ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. చాలా అంటే చాలా లీన్ ప్యాచ్ చూసాం. బట్ ఈ 2026లో మాత్రం అతని లక్ మారింది. ఫస్ట్ సిరీస్లోనే అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ 5 మ్యాచ్లో 3 హాఫ్ సెంచరీస్ కొట్టాడు. అంటే అతని ఫామ్ ఎంతలా వెనక్కి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో నిజంగా సూర్య మరి ఇషాన్ కిషన్ కలిసి న్యూజిలాండ్ బౌలర్స్ని అయితే మామూలుగా కొట్టలేదు భయ్య. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ చూడండి. 57 బంతులు 137 పరుగులు యాడ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 250 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ 10 ఓవర్స్ తర్వాత మన టీమిండియా స్కోర్ చూసుకుంటే అరౌండ్ 100 మాత్రం ఉంది. దీంతో మన వాళ్ళకు 230 లేదా 240 వరకు కొడతారు అనుకున్నాం. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్ టీం మంచిగా బౌలింగ్ చేస్తే 200 వస్తాయేమో అనిపించింది. బట్ ఆ 10 ఓవర్ తర్వాత నుంచి చూసుకుంటే వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మామూలుగా పీక్ అవ్వలేదు. అసలు ఏ న్యూజిలాండ్ బౌలర్ని కూడా క్షమించకుండా రేవెట్టేశారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేశారనుకున్న న్యూజిలాండ్ స్పిన్నర్స్ ఈ మ్యాచ్లో పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఇన్ఫాక్ట్ స్పిన్నర్స్ మాత్రమే కాదు పేసర్స్ కూడా సేమ్ స్టోరీ. అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు. సో ముందు అభిషేక్ శర్మ అయితే చిన్న ట్రైలర్ చూపించాడు. అండ్ దెన్ ఆ తర్వాత ఇషాన్ మరియు సూర్య కలిసి అబ్సల్యూట్ సినిమా చూపించారు. అండ్ దెన్ చివరిలో క్లైమాక్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా ది క్లచ్ కార్డ్ మామూలు బ్యాటింగ్ చేయలేదు. ఫస్ట్ 5 to 6 బాల్స్ నెమ్మదిగా సింగిల్స్ తీసుకుంటూ కనిపించాడు. బట్ ఇషాన్ కిషన్ సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత హార్దిక్ పాండ్యా యాక్సలరేట్ చేశాడు. మామూలుగా చేయలేదు భయ్య. కేవలం 17 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా స్కోర్ ఈజీగా 250 దాటిందంటే దానికి హార్దిక్ పాండ్యా రీజన్ అని చెప్పుకోవాలి. నిజంగా కొన్ని బ్రిలియంట్ షాట్స్ కొట్టి మన టీమిండియా స్కోరింగ్ రేట్ ఎక్కడ పడిపోయినా చూసుకున్నాడు. సో మన టీమిండియా బ్యాట్స్మెన్లో చూసుకుంటే సంజు శాంసన్ తప్పితే మిగతా అందరూ కూడా పండగ చేసుకున్నారు. చివరిలో రింకు సింగ్ కొంచెం అటు ఇటు అయింది. 8 బాల్స్కి 8 రన్స్ మాత్రమే కొట్టాడు. కానీ చివరిలో చూసుకుంటే దూబా లాస్ట్ బాల్కి సిక్సర్ కొట్టి మన టీమ్ స్కోర్ 270 దాటించాడు. సో న్యూజిలాండ్ లాంటి టీం మీద 271 రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా గుర్తుంది కదా, లాస్ట్ మ్యాచ్లో మన టీంని న్యూజిలాండ్ చేతిలో ఆల్అౌట్ అయిపోయారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 271 రన్స్ కొట్టారు. సో రియల్ ఇది ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇషాన్ కిషన్ కొట్టిన 42 balls 100 ఏదైతే ఉందో అది న్యూజిలాండ్ టీంకి అగెనిస్ట్గా ది ఫాస్టెస్ట్ 100. ప్రీవియస్ కవర్ కూడా తక్కువ బంతులు కివీస్ టీం మీద సెంచరీ కొట్టలేకపోయారు. కేవలం ఇషాన్ కిషన్కు మాత్రమే పాసిబుల్ అయింది. అండ్ ఆల్సో ఇషాన్ కిషన్ ఈ సెంచరీ ద్వారా 1000 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈవెన్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 3000 పరుగుల మార్కును అందుకున్నాడు. సో ఇలా మన టీమిండియా బ్యాట్స్మెన్ అయితే ఈ మ్యాచ్లో చాలా రికార్డులను క్రియేట్ చేశారు. మెయిన్లీ మన ఆల్ ఇన్నింగ్స్లో 23 సిక్సర్లు ఉన్నాయి. సెకండ్ టైం ఇలా కొట్టారు. గతంలో 2024లో అనుకుంటా సౌత్ ఆఫ్రికా టీం మీద 23 సిక్సర్స్ కొట్టారు. సో మన టీమిండియా కూడా 271 రన్స్ అయితే మన వాళ్ళకి థర్డ్ బిగ్గెస్ట్ స్కోర్. ఓవరాల్గా చూసుకుంటే 5వ పెద్ద స్కోర్ T20 ఫార్మాట్లో. వేరేజ్ న్యూజిలాండ్ టీం చూసుకుంటే ఇప్పుడు కూడా ఇంత ధారాళంగా పరుగులు సమర్పించుకోలేదు. ఫస్ట్ టైం జరిగింది. మెయిన్ వాళ్ళ బౌలింగ్ కార్డులో చూసుకుంటే 3 హాఫ్ సెంచరీస్ కొట్టారు. మరి ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చాలా క్వాలిటీ బౌలర్. బట్ ఈ మ్యాచ్లో 4 ఓవర్స్లో 60 రన్స్ ఇచ్చాడు. అండ్ కైల్ జామిసన్ 4 ఓవర్స్కి 59, జాకబ్ డెఫీ 53, అండ్ దెన్ ఇస్సోది 3 ఓవర్లు వేశాడు. అయినా కానీ 48. ఆ మిగిలిపోయిన 1 ఓవర్ కూడా వేస్తుంటే 70 దాటేదాడు. ఇక లాకీ ఫెర్గ్యూసన్ చూసుకున్న స్టార్టింగ్లో 2 వికెట్స్ తీసినప్పుడు తర్వాత అతను కూడా రన్స్కి వెళ్ళిపోయాడు. 41 రన్స్ సమర్పించుకున్నాడు. సో అలా ప్రతి న్యూజిలాండ్ బౌలర్ కూడా ఈ మ్యాచ్ ఒక నైట్ మేర్ అని చెప్పుకోవాలి. అసలు వాళ్ళు ఎలా బౌలింగ్ చేసినా ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా సరే ఏమీ వర్కౌట్ కాలేదు. మన టీమిండియా బ్యాట్స్మెన్ పవర్ హిట్టింగ్ ముందు వాళ్ళ స్ట్రాటజీస్ ఏవి కూడా సరిపోలేదు. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్ టీం చాలా ఒత్తులోకి వెళ్ళిపోయింది. ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా చేశారు. గ్లెన్ ఫిలిప్స్ లాంటి కూడా ఒక ఈజీ క్యాచ్ని డ్రాప్ చేశాడు ఇషాన్ కిషన్దే. సో రియల్లీ న్యూజిలాండ్ బౌలింగ్కి అయితే ఈ మ్యాచ్ ఒక నైట్ మేర్ అని చెప్పుకోవాలి. అయితే చేజింగ్లో చూసుకుంటే మాత్రం న్యూజిలాండ్ టీం ఫస్ట్ 10 ఓవర్స్లో చాలా ఎక్కువగానే కాంపిటీషన్ ఇచ్చారు. మరి ముఖ్యంగా ఫిన్నాలెన్ మన టీమిండియా బౌలర్ స్మృతి కారేశాడు. 38 బాల్స్కి 80 రన్స్ కొట్టాడు. సో స్టార్టింగ్లో చూసుకుంటే ఆ స్టెప్స్కి వికెట్ వచ్చింది. బట్ పవర్ ప్లేలో తను వేసిన 2 ఓవర్స్లో కూడా చాలా రన్స్ ఇచ్చేశాడు. ఇన్ఫాక్ట్ 40 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నాడు. కేవలం హార్దిక్ పాండ్యాకి మాత్రమే పవర్ ప్లేలో మంచి బౌలింగ్ పడింది. 2 ఓవర్స్లో 15 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో న్యూజిలాండ్ టీం అయితే పవర్ ప్లే అయ్యేసరికి 1 వికెట్ మాత్రమే కోల్పోయి 79 రన్స్ కొట్టేశారు. మళ్ళీ ముందు చెప్పినట్టు ఫిన్నాలెన్ 1 man షో చూపించాడు. అసలు ఒక ఎండ్లో అతను మన టీమిండియా బౌలర్స్ని జస్ట్ అలా నిలబడి కొట్టేసేవాడు అంతే. ఏమాత్రం పెద్దగా ఎఫర్ట్ పెట్టేవాడు కాదు. నిజంగా అతని బ్యాటింగ్ ఐ ఫీస్ట్ అని చెప్పుకోవాలి. సో ఫిన్నాలెన్ మరియు రచిన్ రవీంద్ర కలిసి గేమ్ని వేగ తీసుకెళ్లిపోయేలా కనిపించారు. 48 బాల్స్కి 100 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఈవెన్ రవీంద్ర కూడా స్టార్టింగ్లో స్లోగా అన్నప్పటికీ తర్వాత రికవర్ అయ్యాడు. యాక్సలరేట్ చేయడం మొదలుపెట్టాడు.
అయితే ఇలాంటి టైంలో అక్షర్ పటేల్ ది క్రూషియల్ ఫినల్ అని వికెట్ తీశాడు. సో వికెట్ ఎప్పుడైతే పడిందో ఆ తర్వాత నుంచి మన టీమిండియా కంబ్యాక్ ఇచ్చింది. న్యూజిలాండ్ వాళ్ళు వరుస పెట్టి వికెట్లు కోల్పోవడం మొదలుపెట్టారు. బెయిల్ హర్షదీప్ సింగ్ తన సెకండ్ స్పెల్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. వరుస పెట్టి వికెట్లు తీశాడు. తను వేసిన 3 ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. అలాగే తను వేసిన 4 ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. సో మొదటి హర్షదీప్ సింగ్ అయితే స్టార్టింగ్ 2 ఓవర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత చాలా మంచి కంబ్యాక్ చేశాడు. ఓవరాల్గా 4 ఓవర్స్లో 51 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అలాగే అక్షర్ పటేల్ తీసుకుని ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడని చెప్పుకోవాలి. 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా స్టార్టింగ్లో కొట్టినప్పటికీ అతను కూడా మంచిగానే కంబ్యాక్ చేశాడు. 4 ఓవర్స్కి 36 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో మన స్పిన్నర్స్ అయితే డూ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మేరీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్కి ఆర్మ్స్ని ఫ్రీ చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వలేదు. అంటే ఎక్కువ రూమ్ అవ్వకుండా క్లోజ్ టు ద బాడీ బౌలింగ్ చేశారు. ఎట్ ది సేమ్ టైం మంచి టైట్ లెన్స్లో కూడా బౌలింగ్ చేశారు. సో మన టీమిండియా బౌలర్ స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినప్పటికీ తర్వాత చాలా బాగా కంబ్యాక్ చేశారు. బట్ మన గోట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అతనైతే కంబ్యాక్ చేయలేకపోయాడు. అతని మొదటి స్పెల్లో ఫినాల్ అని కొడితే రెండో స్పెల్లో డారెల్ మిచెల్ ఉతికారేశాడు. మెయిన్లీ బుమ్రా తన కెరియర్లో ది వరస్ట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 58 రన్స్ సమర్పించుకున్నాడు. అండ్ ఇదైతే తన కెరియర్లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్. గతంలో ఇప్పుడు కూడా T20 ఫార్మాట్లో బుమ్రా ఒక మ్యాచ్లో ఇన్ని పరుగులు ఇచ్చింది లేదు. ఎప్పుడో ఒకసారి ఐపీఎల్ అనుకోండి 56 రన్స్ ఇచ్చాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే తన పాత రికార్డులను చెరిపేస్తూ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ వేశాడు. సో డెఫినెట్లీ ఇదైతే బుమ్రాకు ఒక నైట్ మేర్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాలు అన్లక్కీగా కూడా కనిపించాడు. యార్కర్స్ వేసినా సరే వర్కౌట్ అవ్వలేదు, బౌండరీస్కి వెళ్ళిపోయాయి. సో ఈ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్ తప్పితే మిగతా వాళ్ళు కొంతవరకు బాగానే వేశారు. స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినప్పటికీ తర్వాత కంబ్యాక్ చేసి న్యూజిలాండ్ టీంని 225 రన్స్ ఆల్అౌట్ చేశారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇదైతే చాలా హై స్కోరింగ్ గేమ్. 496 రన్స్ వచ్చాయి. మన టీమిండియా 271 రన్స్ కొట్టినప్పటికీ 46 రన్స్ తేడాతోనే గెలిచారు. మళ్ళీ 2 జట్లు కలిసి ఈ మ్యాచ్లో 36 సిక్స్లు కొట్టారు. అండ్ ఒక T20 మ్యాచ్లో చూసుకుంటే ఇది సెకండ్ హైయెస్ట్ సిక్సెస్ అగ్రిగేట్ కౌంట్. సో రియల్లీ మ్యాచ్ అయితే ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ పెట్టేసిందని చెప్పుకోవాలి. అండ్ మన టీమిండియా కాంబినేషన్ మ్యాచ్ చూసుకుంటే చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. అంటే మన వాళ్ళు T20 వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ ఏ ప్లేయింగ్లో అంత వెళ్తారో ఆల్మోస్ట్ అదే కాంబినేషన్ ఈ మ్యాచ్లోకి వచ్చారు. కేవలం తిలక్ వర్మ చేంజ్ ఒకటే మిగిలింది. అంటే అతను వస్తే సంజు శాంసన్ బయటకు వెళ్ళి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ స్పాట్లోకి వెళ్తాడు. బట్ అయినా మన టీమిండియా ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఉందంటే అది ఫీల్డింగే. ఈ మ్యాచ్లో మరోసారి కొంతవరకు అటు ఇటు కనిపించింది. మళ్ళీ ఇషాన్ కిషన్ అయితే చాలా మిస్టేక్స్ చేశాడు. సో మేబీ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు అతను వికెట్ కీపింగ్ చేస్తానని చెప్పి అనుకుని ఉన్నాడు. అంటే ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కానీ బరిలోకి దిగుంటాడు. బట్ అతను 100 కొట్టిన తర్వాత వికెట్ కీపింగ్ కూడా చేయాల్సి వచ్చింది. దీనివల్ల మిస్టేక్స్ అయితే వచ్చాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా సిరీస్లో ఆల్మోస్ట్ అన్ని బాక్సెస్ కూడా టిక్ చేసుకున్నట్టే కనిపిస్తున్నారు. అంటే మనకి మంచి కాంబినేషన్ దొరికింది. మన కెప్టెన్ సూర్యకుమార్ అయితే ఫామ్లోకి వచ్చాడు. అండ్ అభిషేక్ శర్మ తొందరగా ఒకటైనా సరే మ్యాచ్లు గెలుస్తామని చెప్పి 2 మ్యాచ్లో ప్రూవ్ చేశారు. అండ్ ఆల్సో పవర్ ప్లే ఎవరి చేత బౌలింగ్ చేయించాలి, డెత్ ఓవర్స్ ఎవరి చేత వేయించాలనేది కూడా క్లారిటీ తెచ్చుకున్నారు. సో మొత్తం మీద T20 సిరీస్లో అయితే మన టీమిండియాకి ఏదైతే కావాలనుకున్నామో అవన్నీ కూడా దొరికాయి. దీంతో మన టీమిండియా T20 వరల్డ్ కప్ కోసం పూర్తిగా ప్రిపేర్ అయ్యారని చెప్పి మనం భావించవచ్చు. చూడాలి మరి మన వాళ్ళు ఇదే ఫామ్ వరల్డ్ కప్లో కూడా కంటిన్యూ చేసి ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేసుకుంటారు లేదనేది.